నెల్లూరు నగరంలోని స్థానిక మహేశ్వరి పరమేశ్వరి కళ్యాణ మండపం నందు 25వ కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి, సినీ దర్శకుడు సతీష్ అడ్డాల, నెల్లూరు నగరానికి చెందిన ప్రముఖుల చేతుల మీద మిస్ ఆంధ్రప్రదేశ్ 2025 విన్నర్ నెల్లూరుకి చెందిన అఖిలారెడ్డి, మొదటి రన్నర్ నెల్లూరుకి చెందిన వర్షిక, రెండవ రన్నర్ తిరుపతికి చెందిన హర్షితలను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ చిట్టిబాబు, స్వప్నారెడ్డి, నటరాజ్, రాజకీయ నాయకులు బట్టేపాటి నరేందర్ రెడ్డి, డాన్స్ మాస్టర్ అసోసియేషన్ సభ్యులు, నగరానికి చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. అధ్యక్షులు అందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అమరావతి గారు. By profession, I'm area legal manager, microfinance. From first day of the grooming sessions కావచ్చు, సతీష్ అడ్డాల గారు చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ మనకి కాంపిటీషన్కి కావాల్సిన మోటివేషన్స్ ప్రతిరోజు ఇస్తూ వచ్చారు. అండ్ ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రతి ఒక్క అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వాళ్ళలో ఉన్న ఒక టాలెంట్ని ప్రూవ్ చేసుకునేది మంచి ప్లాట్ఫామ్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజేషన్. అండ్ సపోర్టింగ్గా ఎప్పటికీ సతీష్ అడ్డాల గారు ఏ రోజైతే ప్రామిస్ చేశారో మాకు దీనివల్ల ఫ్యూచర్ ఆపర్చునిటీస్ కావచ్చు మంచిగా వస్తే అక్కడ నెక్స్ట్ రోజు యాక్చువల్లీ మా ఈవెంట్ అయిన నెక్స్ట్ రోజుకి we got even movie opportunities. అండ్ ఈ ఆర్గనైజేషన్ ఇంకా ఫ్యూచర్లో మంచిగా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. అదే కాకుండా 200+ మెంబర్స్ అప్లికేషన్స్లో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఫైనలిస్ట్లో 60 మెంబర్స్లో మేము ముగ్గురు రావడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. Firstly, I would like to thank the whole media and social media influencers. అందరికీ ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా చక్కగా వచ్చి ఇలాగానే వచ్చి అటెండ్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలానే ఐ వుడ్ ఆల్సో లైక్ టు థ్యాంక్ మిస్ ఆంధ్రప్రదేశ్ ఆర్గనైజర్ అండ్ డైరెక్టర్ సతీష్ అడ్డాల గారు అండ్ రూపా గారు. అక్కడ విజయవాడ నుంచి పిలవగానే లేదు అనుకుంటా వచ్చి చక్కగా అటెండ్ అవుతున్నారు. అండ్ ఐ ఆల్సో వుడ్ లైక్ టు థ్యాంక్ మై కో కంటెస్టెంట్స్ అండ్ విన్నర్స్. వాళ్ళు కూడా జాబ్ పర్పస్లో జాబ్స్లో ఉన్నా కూడా లేదు మేము రాలేము అనుకుంటా, మేము వస్తాము, ఇది మన షో అనేసి చాలా సపోర్టివ్గా వచ్చి అటెండ్ అయ్యారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు అమరావతి కృష్ణారెడ్డి గారు. సార్ చాలా బిజీ అని అందరికీ తెలుసు, అంత బిజీ స్కెడ్యూల్లో కూడా వచ్చి అటెండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. సో మన నెల్లూరులో వెరీ అండ్ ఆల్సో నరేంద్ర గారు థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత కష్టపడ్డానో మా మదర్, మా శ్రీకాంత్ మామయ్య అండ్ నా అవుట్ఫిట్స్ టాప్ టు బాటమ్ నా అవుట్ఫిట్స్ చేసిన సింధు అక్క అండ్ నా మేకవర్ చేసిన పూజ అక్క కానీ అండ్ స్టైలింగ్ పూజ అక్క కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ నిదర్శనమే క్రౌన్ అని నేను ఫీల్ అవుతున్నాను. యా థ్యాంక్ యూ. ఐ వుడ్ లైక్ మై కో కంటెస్టెంట్ ఆల్సో. థ్యాంక్ యూ. హాయ్ అందరికీ, మైసెల్ఫ్ వర్షిక హాసన్. సో మాది ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు ఎక్సెల్. మాది స్టడీస్ ఎవ్రీథింగ్ నెల్లూరులోనే కంప్లీట్ అయింది. సో ఫర్ బీటెక్ ఐ వెంట్ ఇన్ పంజాబ్ లావింగ్ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో కంప్లీట్ అయిన తర్వాత సో దెన్ నాకు జాబ్ రావడం జరిగింది. సో ఐ వెంట్ టు హైదరాబాద్ అండ్ టుడే ఇప్పుడు ఇట్లా నెల్లూరుకి మళ్ళీ రావడం అనేది ఇట్స్ రియల్లీ ఇట్స్ అ స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. సో ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ అండ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ to Satish Addala garu. He has been the constant support. Even this is my first time participating in the pageant. So it's like a childhood dream. Naku pageant lo participate cheyali ani unde. So first time participate cheyadam and first runner up avadam, it's really not a small task ani cheppochu. Really very much happy. Thank you so much for everyone. Thanks for coming here, media partners and guests. రాజకీయంగా ఉంటూ మా కళా సంఘాలకి ఎప్పుడు అండగా ఉంటూ ఏ ఆపద వచ్చినా కూడా దాన్ని తెర వెనుక శ్రీకృష్ణపద్మాలుగా రక్షిస్తున్న బట్టేపడి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. మేము ఇద్దరం ఒకే ఇప్పుడే కూర్చోవడం నా గెస్ట్గా ఇలా కూర్చోలేదు, చాలా సంతోషం. అలాగే సతీష్ అడ్డాల గారు మిస్ ఆంధ్ర డైరెక్టర్గా ఉండటం, వారు 42 ప్రోగ్రామ్స్ చేయటం చాలా సంతోషం. ఒక ప్రోగ్రామ్ చేయటం అంటే చాలా కష్టం, చాలా ఇబ్బందులు వస్తాయి.
చాలా మాటలు వస్తాయి, అయినా కూడా భరిస్తూ నలభై ప్రోగ్రామ్ చేసేందుకు వాళ్ళు అభినందిస్తాను. దాంట్లో స్వప్నారెడ్డి గారికి అందరూ తెలుసు, చాలా కష్టపడి తన బిడ్డని ఎంతో అపురూపంగా చాలా జాగ్రత్తగా ఒక స్టేజ్ తీసుకొచ్చి ఈరోజు మనందరికీ గర్వంగా నెల్లూరుకి విస్తాంగా రావడం అనేది చరిత్ర రికార్డు, ఒక రికార్డు సృష్టించింది. అలాగే వాళ్ళతో పాటు రన్నర్గా హర్షిక పర్చిక వారు కూడా రావటం, వాళ్ళు కూడా రన్నర్గా అవడం కూడా సంతోషం. ఏదైనా కూడా ఒక మంచి ఆలోచనతో ముందుకు పోవటం దానికి నెల్లూరు జిల్లా డ్యాన్స్ మాస్టర్ అసోసియేషన్ కూడా ఎప్పుడు సపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు ఒక బిడ్డని సాగి పెద్ద చేయటం అనేది చాలా కష్టం. సుబ్బారెడ్డి గారు తన నిత్యం తన బిడ్డ గురించి నాకు అనేకసార్లు చెప్పారు, ఉచితంగా కట్టించాము. కారణం ఏంటంటే మన అమ్మాయిలే సినిమాలు నటించాలి, తెలుగువారు తెలుగు సినిమాలు నటించాలి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ అమ్మాయి భాష రాకుండా కాకుండా మన వాళ్ళు అందమైన అమ్మాయిలు లేరు, బ్రహ్మాండంగా ఉంటారు. కాబట్టి ఇది ప్రోత్సహించాలని చెప్పి నేను పోతాను. అదృష్టం ఏంటంటే చిన్న సినిమాలు కూడా ప్రజలు ఆదరిస్తున్నారు, తప్పుడు లేదు. కానీ దానికి కూడా అవకాశాలు బాగున్నాయి. కాబట్టి తప్పకుండా అఖిల గారికి మిగతా కూడా మంచి భవిష్యత్తులో కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.